రష్యా చైనా మధ్య స్నేహ బంధం మరింత బలోపేతమైంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు అర్థవంతంగా ముగిశాయి. ట్రంప్ టారిఫ్ సవాళ్ల వేళ పుతిన్ జిన్పింగ్ సమావేశంలో కీలక ఒప్పందాలు కుదిరాయి. అంతేకాదు ఇరు దేశాధిపతులు తమ చిరకాల స్నేహాన్ని మరింత బలపరుచుకుంటామని స్పష్టం చేశారు. అమెరికా విసిరిన టారిఫ్ల ఇక్కట్లు ఎదురవుతున్న వేళ చైనా, రష్యా తమ చిరకాల స్నేహబంధాన్ని మరింత బలపరుచుకుంటున్నాయి. చైనాలోని తియాన్జిన్లో సోమవారం షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సు జరిగిన మర్నాడే ఇరు దేశాలు మరోసారి సమావేశమై ద్వైపాక్షిక చర్చలు చేపట్టాయి. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరోవైపు కీలక చర్చల కోసం రాజధాని బీజింగ్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సాదర స్వాగతం పలికారు. పుతిన్కు చిరకాల మిత్రునిగా అభివర్ణించారు. పుతిన్ సైతం తన ప్రసంగంలో జిన్పింగ్ను ప్రియ స్నేహితునిగా సంబోధించారు. ఈ సందర్భంగా నాడు మేము కలిసే ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసే ఉంటామని పుతిన్ చెప్పుకొచ్చారు. ఇరు దేశాధినేతల లాంఛన సమావేశం అనంతరం చైనా అధికార కేంద్ర స్థానమైన జాంగన్హాయ్లో ఇరుపక్షాల ఉన్నతాధికారుల మధ్య తేనేటి విందు భేటీ జరిగింది. రష్యా పర్యాటకులకు ఈ నెల నుంచి 30 రోజుల పాటు వీసా రహిత సదుపాయం కల్పించనున్నట్లు చైనా ప్రకటించింది. అలాగే చైనాకు మరో సహజ వాయువు పైప్ లైన్ను నిర్మించేందుకు ఆ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు రష్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థ గాజ్ప్రోమ్ సీఈఓ అలెక్సీ మిల్లర్ తెలిపారు. ప్రస్తుత పైప్లైన్ మార్గాల ద్వారా సహజ వాయు సరఫరాను మరింత పెంచేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి.